శ్రీరామ విజయం. మరాఠీ మూలము శ్రీధర కవి గారికి, తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి అనేక నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ప్రతి ఒక్క గురువుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయం 17. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. సామాన్యులు, సాధు పొంగువులు బాహ్య దృష్టికి ఒకే పోలికగా గోచరిస్తారు. కానీ సాధు పురుషులు సదా చిదానంద ఘనులై బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. కొంగ, హంస చూపరులకు తెల్లగా ఒకే రకంగా కనపడతాయి. కానీ హంస నీళ్లను, పాలను వేరు చేయగలదు. ఆ శక్తి కొంగకు లేదు. కాకుల మధ్య కోకిల వికసించిన వసంతకాలంలో పంచమ స్వరంలో కోకిల మాత్రమే మధురంగా కూయగలదు. నక్కలుండే అరణ్యంలోనే సింహ కూడా జీవిస్తుంది. కానీ రెండు ఒక్కటవగలవా? స్ఫటికం, ముత్యం రెండూ ఒకేలాగు అగుపడిన ముత్యాన్ని మాత్రమే ఏరుకొని భద్రపరుచుకుంటారు. పాషాణం, పరుసవేది రెండూ నల్లగా ఒకే రంగులో జడంగా అతి కఠినంగా ఉంటాయి. కానీ పరుసవేది నల్ల రంగు గల లోహాన్ని సువర్ణంగా మారుస్తుంది. కస్తూరి, మట్టి రెండూ ఒకే రంగులో ఉంటాయి. కానీ కస్తూరి అందరికీ సువాసన అందిస్తుంది, శ్రీమంతులకు సుఖాన్ని అందిస్తుంది. మజ్జిగ, పాలు ఒకే రంగులో ఉంటాయి. కానీ పాలలోని తీపి అందరినీ రంజింపచేస్తుంది. అలాగే సాధు పొంగువులను రూపాన్ని బట్టి ఇతరులతో సమానంగా చూడరాదు. అలాంటి ఆనంద ఘనులైన సాధువులు పరమపావనమైన రామ విజయ గ్రంథాన్ని అత్యంత ఆదరంతో శ్రవణం చేస్తున్నారు. రాబోయే కిష్కింధాకాండ అనే కమలంపై వాగ్దేవి అనే భ్రమరం విహరిస్తోంది. దానిలోని మాధుర్యాన్ని విజ్ఞులు సదా గ్రోలుతారు. షోడశాధ్యాయంలో రఘువీరుడు పంపా సరోవరానికి రావడాన్ని గూర్చి చెప్పుకున్నాం. శంకరుడు ఎవరినైతే నిరంతరం ధ్యానం చేస్తాడో ఆ జలద గాత్రుడు ఋష్యమూక పర్వతంపైకి వచ్చాడు. అక్కడ సింహబలురైన వానరులు 5 రామలక్ష్మణులకు తారసపడ్డారు. రత్నమండితమైన మేరు పర్వతాన పంచశృంగాలు విరాజిల్లుతున్నట్లు, ఉదయాచలంపై పంచాదిత్యులు వెలిసినట్లు గోచరించారు. శ్రీరామునికి సహాయం చేయడానికి పంచమహాభూతాలు ఆ వానర పంచాయతన రూపంలో అవతరించాయా అన్నట్లుంటున్నది. పంపా సరోవర తీరంలో శ్రీరాముడు స్ఫటిక శిల వద్ద సౌమిత్రి తొడపై శిరస్సు నుంచి పడుకుని ఉండగా సుగ్రీవుడు వారిని చూచి భయభ్రాంతుడయ్యాడు. మహావీరులైన ఈ 2 మానవులను నన్ను హతమార్చడానికై వాలి పంపాడనుకుని భీతిల్లి వెంటనే వెనుదిరిగి అక్కడున్న 4 వానర వీరుల్ని సంప్రదించకుండా వనాలన్నీ లంఘిస్తూ వాయువేగంతో పారిపోసాగాడు. అప్పుడు హనుమంతుడు పరుగున వెళ్ళి సుగ్రీవుని నిలిపి, నీవు ఎందుకు భయపడి పారిపోతున్నావు? అంత విపరీతం ఏం జరిగింది అని ప్రశ్నించాడు. సుగ్రీవుడు, వారిరువురు గొప్ప ధనుర్ధారులు, ప్రచండ వీరుల్లాగా కనపడుతున్నారు. వాళ్లను చూస్తేనే నాకు విపరీతమైన భయంతో గుండెలు అదురుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున స్వప్నంలో 2 ధనుర్ధారులు నాకు సహాయం చేసి వాలిని సంహరించి కిష్కింధారాజ్యాన్ని నాకిచ్చారు. ఈ ఉదయమే ఆ ధనుర్ధారులు నాకు కనపడ్డారు.
కానీ విపరీతమైన భయం వలన వారిని కలిసేందుకు నాకు ధైర్యం చాలలేదు అన్నాడు. అప్పుడు వాయునందనుడు, మేం నలుగురం ప్రధానులం ఉన్నాము. యముడైనా శిక్షించి నిన్ను సర్వదా రక్షిస్తాము. పంపాతీరం వద్ద ఆ ఇద్దరు వీరులు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. వారిరువురు ఇంద్ర బృహస్పతుల వలె గోచరిస్తున్నారు. ఒకరు తపస్వి, ఒకరు ఉదాసి. ఒకరు ఔదార్యవంతుడు, మరొకరు ధైర్యవంతుడు. ఒకరు పుణ్యము, మరొకరు యశస్సు. ఒకరు జ్ఞాని, మరొకరు విజ్ఞాని. ఒకరు ఆనందము, మరొకరు ప్రశాంతము. ఒకరు సగుణుడు, మరొకరు నిర్గుణు. అలా రెండు హరి స్వరూపాలే. ఒకరు సాధకుడు, మరొకరు సిద్ధుడు. ఒకడు వైరాగ్యము, మరొకరు బోధ. ఒకరు మోక్షము, మరొకరు బ్రహ్మానందం. వారి రాక చూచి నా హృదయంలో ఆనందం కలుగుతున్నది. నేను వెళ్ళి వాళ్ళ సమాచారం కొంచెమైనా తెలుసుకుని వస్తాను అన్నాడు. చతురులు మాటల్లోనే ఎదుటివారిని ఆంతర్యం తెలుసుకోగలరు. రుచి చూసి పదార్థ స్వారస్యాన్ని తెలుసుకున్నట్లు, అరుణోదయం తర్వాత చీకటి తొలగినట్లు, మంటలు మణిగితే అగ్ని మందగించినట్లు, కష్టకాలం రాగానే కపట బంధుమిత్రులు కనుమరుగైపోయినట్లు, ఇంద్రియాలను నియమించటం వల్లే యోగాచరణ, దయ వల్ల శాంతి, తర్కం వల్ల ధైర్యము, వేదాంత శ్రవణం వల్ల వైరాగ్యము, ప్రేమ రసం వల్ల భక్తి, నిరుపేక్ష వల్ల విరక్తి, ఇహపరాలలో అనిర్వచనీయమైన ముక్తి పొందినట్లు నీ ఆంతర్యమంతా నాకు తెలుసు. నీవు స్వస్థుడవై ఉండు. ఏదైనా విపరీతం జరిగితే నాకు చేతితో సంకేతమియ్యి. ఈ విధంగా చెప్పి హనుమంతుడు త్వరగా పంపా తీరానికి వచ్చాడు. వటవృక్షం నీడలో రఘునాథుడు పడుకొని ఉన్నాడు. శ్రీరాముడు పడుకున్న స్ఫటికశిల దేదీప్యమానంగా శేషతల్పం వలె శుభ్రవర్ణంలో విరాజిల్లుతున్నది. అప్పుడు హనుమంతుల వారు చెట్టు పైకెక్కి రఘునాథుణ్ణి చూచి హర్షాతిరేకంతో ఎగురుతూ కోతి చేష్టలు చేయసాగాడు. ఆ వానరాన్ని రఘురాముడు సౌమిత్రికి చూపించి, ఆ కపివీరుడే మదనుని మదమడించినవాడు. మెరుస్తున్న బంగారు కౌపీనాన్ని ధరించిన ఆ వీరుని వజ్రబంధనాలలో మదనుని ఆటలు సాగలేదని తెలిపాడు. ఆ వీరుని చూస్తుంటే స్నేహం చేయాలనిపిస్తుంది అని అన్నారు. హనుమంతుడు శ్రీరాముణ్ణి దర్శించడం. గుప్తంగా ఉన్న తన కౌపీనాన్ని చూడగలిగిన శ్రీరాముణ్ణి చూడగానే ఆంజనేయుడికి తన తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. నా స్వామివి నీవే అనుకున్నాడు. నా అద్భుత బలాన్ని కోమలుడైన ఈయన ముందు ప్రదర్శించి నాపై ఈయనకు నమ్మకం కలిగిస్తాను అనుకుని గురువు ముందు శిష్యుని వలె బల ప్రదర్శన చేశాడు. ఒక మర్రి కొమ్మను విరిచి బలంగా రాముని మీదకు వేశాడు. అది చూచి ఊర్మిళానాథుడు వేగంగా వింటికి బాణం సంధించాడు. కౌసల్యానందనుడు ఒక్క క్షణం ఓపిక పట్టు, ఆ బాలుని చేష్టలు వినోదం కలిగిస్తున్నాయి, అతనిపై బాణం వేయటం దేనికి అంటూ విచారించాడు. అప్పుడు హనుమంతుడు ఇంకొక కొమ్మను వేగంగా విసిరివేశాడు. దాన్ని రాముడు తన కోదండంతో అడ్డుకొనగా అది గడ్డిపోచవలే ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంకా చాలా వృక్షాలు, రాళ్ళు వాయునందుడు విసిరేశాడు. వాటన్నింటినీ కౌసల్యానందనుడు కోదండంతో ఎగరగొట్టాడు. హనుమంతుడు హూంకరించి 5 పర్వతశిలలను విసిరేశాడు. అయినా రామునిలో ఇట్టి కదలిక లేదు. ఉల్లాసంగా ఎంతో ప్రసన్నంగా కానవచ్చాడు. రఘునాథుని వింటి నుండి వెలువడ్డ బాణం క్షణంలో 5 పర్వతాలను చూర్ణం చేసింది. ఆ బాణం తాకిడి కొంచెం హనుమంతుడికి తగిలింది. దానివల్ల హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆకాశంలో గిరగిరా తిరగసాగాడు. ప్రాణం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. సుడిగాలిలో చిక్కిన గడ్డిపోచవలే వాయునందనుడు గాలిలో పల్టీలు కొట్టసాగాడు.
తండ్రి అయిన వాయుదేవుడు సమయానికి వచ్చి ఆత్మజుని తన హృదయానికి గట్టిగా హత్తుకుని, నాయనా, నువ్వు వెంటనే రామచంద్రుణ్ణి శరణు వేడు. క్షీరాబ్ది సైన్యుడైన శేషసాయియే శ్రీరామునిగా అవతరించాడు. త్రికరణ శుద్ధిగా ఆయన పాదాలను పూజించు అన్నాడు. వెంటనే హనుమంతుల వారు శ్రీరాముని వద్దకు వచ్చి ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుని పైకి లేచి ముప్పరిగొన ప్రేమతో మరలా శ్రీరాముని చరణాలపై వాలిపోయాడు. రఘురాముడు పవనకుమారుని పైకి లేపి హృదయానికి హత్తుకున్నాడు. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. శ్రీరాముడు హనుమంతునితో, సూర్యచంద్రులున్నంత వరకు అమోఘమైన నీ బలం అక్షయంగా ఉంటుంది అన్నాడు. కైకేయి చేతుల్లోని పూర్ణ పిండం అఖండంగా అంజనాదేవి చేతిలో పడింది. దానివల్ల రాఘవుని కన్నా ముందుగా ప్రచండమైన ఈ వానర వీరుడు జన్మించాడు. హనుమంతుడు రాముని ఎదుట చేతులు జోడించి, హే కరుణ సముద్ర, జగదుద్ధార, దీనబంధు, హే రామ, త్రిభువన సుందర, జనక జామాత, నవ పంకజ నేత్ర, పురాణ పురుష, జగదాత్మ అని స్తుతించాడు. హనుమంతుడు రామునికి పరమ భక్తుడని తెలుసుకొని లక్ష్మణుడు ఆయన చేయి పట్టుకుని కూర్చుండబెట్టాడు. శ్రీరామచరణాలను సృజించి, మారుతి, రఘువీర, నాదొక విన్నపము. ఋష్యముఖ పర్వతం ఆవులి వైపు సుగ్రీవుడనే కపిరాజు నివసిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కలిసినప్పుడు అభయం ప్రసాదించవలసింది. ఆయన చేతుల మీదుగా మున్ముందు ఎన్నో కార్యాలు జరగవలసి ఉన్నది అని విన్నవించాడు. దానికి రఘునందనుడు, సుగ్రీవుడు ఎవరు అని అడిగారు. అప్పుడు హనుమంతుడు చెప్పిన పూర్వకథను సావధానంగా అందరము విందాం. వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం. బ్రహ్మదేవుడు ధ్యానం చేసుకుంటూ ఉండగా తన కంటి నుండి ప్రేమ బాష్పం ఒకటి అంజలిలో పడింది. దాని నుంచి వృషరాజు జన్మించాడు. వానర వేషధారి అయి అతి బలశాలి అయి వనములందు తిరుగుతూ ఆ బ్రహ్మ ప్రియనందనుడు ఒకనాడు శివలోకం వెళ్ళాడు. అక్కడ అందమైన సరోవరాలు చూశాడు. అక్కడి చెట్ల నిండా ఫలాలు ఉన్నాయి. కానీ ఏ నరుడైనా అక్కడ నీటిని తాకితే వాడు వెంటనే స్త్రీగా మారిపోతాడని పార్వతీదేవి పూర్వం ఘోర శాపం ఇచ్చింది. ఈ విషయం తెలియని వృషరాజు సరోవరంలో స్నానం చేసి బయటకు రాగానే స్త్రీగా మారిపోయాడు. అత్యంత సుందరంగా ఉన్న స్త్రీని చూచి సూర్యుడు, ఇంద్రుడు మంచి అందగత్తే లభించిందని వచ్చారు. స్త్రీగా మారిన బ్రహ్మపుత్రుడు సిగ్గుపడి కూర్చుని ఉండటంతో సంభోగించడానికి వీలు పడక ఇద్దరు వీర్యాన్ని కార్చారు. మొదట ఇంద్రుడి వీర్యం తలపై పడింది. వెంటనే వాలి జన్మించాడు. తర్వాత సూర్యుని వీర్యం కంఠంపై పడింది. తత్ఫలితంగా సుగ్రీవుడు జన్మించాడు. తన పుత్రుడు స్త్రీగా మారిన విషయం తెలుసుకొని బ్రహ్మ వానికి శాప విముక్తిని ప్రసాదించమని పార్వతిని ప్రార్థించాడు. అప్పుడు పార్వతీదేవి తన శాపాన్ని ఉపసంహరించగా వృషరాజుకు పూర్వ రూపం తిరిగి వచ్చింది. కొడుకును, ఇద్దరు మనవలను తీసుకుని వెళ్ళి బ్రహ్మ భూలోకంలో అద్భుతమైన కిష్కింధా నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. వృషరాజు భూమండలంలో కిష్కింధా రాజ్యాన్ని చాలా కాలం పరిపాలించాడు. వాలి, సుగ్రీవులు ఇరువురికి తల్లి తండ్రి కూడా వృషరాజే. ఒక సుముహూర్తంలో వాలికి అర్ధరాజ్యం ఇచ్చి పట్టము గట్టి వృషరాజు యోగ సాధన చేసి బ్రహ్మపదం పొందాడు. తర్వాతి కాలంలో వాలి, సుగ్రీవులు ఇరువురు కలిసిమెలిసి పాలన చేయసాగారు. ఇంద్రుడు వాలిని బలాఢ్యుణ్ణి చేయటానికి విజయమాలనిచ్చాడు. ఆ మాల ధరించిన వారి ధాటికి శత్రువు దుర్బలులవుతారు. సూర్యుడు సుగ్రీవుని చేయి పట్టుకుని తీసుకుని వచ్చి హనుమంతుని చేతిలో పెట్టి, ఈతన్ని దయతో నీవు కాపాడవలసి ఉంది అని ప్రార్థించాడు. సుగ్రీవునికి వాలికి మధ్య రాజ్య సంబంధంగా వైరం వచ్చింది.
వాలి కోపంతో సుగ్రీవుని చంపటానికి ప్రయత్నించాడు. సుగ్రీవుని భార్య రూపవతి అయిన రుమను చెరపట్టాడు. 6 నెలల యుద్ధం తర్వాత సుగ్రీవుడు వాలి ధాటికి తట్టుకోలేక ఋష్యముఖ పర్వతానికి పలాయన చిత్తగించగా, సూర్యదేవునికిచ్చిన మాట ప్రకారం ఆంజనేయులు వారు సుగ్రీవునికి అండగా నిలిచారు. ఇది విని అయోధ్యానాథుడు, హనుమా, నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను, సూర్యనందనుడు నాకు అత్యంత ప్రియుడు, వెంటనే అతడిని ఇక్కడకు తీసుకునిరా, అతని శత్రువు ఎక్కడ ఉన్నా సరే వెదికి పట్టుకుని వధించి సుగ్రీవుని సింహాసనాధీష్టుణ్ణి చేస్తాను, ఆ తర్వాతే చిద్రత్నమైన జానకిని వెతుకుతాను అని అన్నారు. హనుమంతుడు వెంటనే ఎగిరి వెళ్ళి సుగ్రీవునితో ఈ మహాభాగ్యాన్ని గూర్చి వివరించి, సీతావియోగంతో ఆ రాఘవుడు, రుమావియోగంతో నీవు సహజంగా దుఃఖిస్తున్నావు, అందువలన ఒకరి పనులొకరు పూర్తి చేయటంలో పరస్పరం సహాయం చేసుకోండి అని చెప్పాడు. మారుతి మాటలు విని మిత్రనందనుడు నృత్యం చేస్తూ ఆనందంగా హనుమంతుణ్ణి కౌగిలించుకున్నాడు. రఘునాథుని స్నేహాన్ని వనగూర్చి, నిజంగా నాకు గొప్ప ఉపకారం చేశావు, నీవు నాకు సద్గురువు వంటి వాడివి, నీకు ఎలా కృతజ్ఞతలు తెలిపేది, నీ మేలు నేనెన్నటికీ మరువలేను. దశరథాత్మజుడైన రాఘవుని కీర్తిని గూర్చి పూర్వమే విని ఉన్నాను, ఆయన పంచవటిలో చేసిన రాక్షస సంహారం గూర్చి కూడా విన్నాను అని అన్నాడు. పిదప వానర సైన్యాన్ని, నల, నీల, జాంబవంతాది వానర వీణులను తీసుకుని సుగ్రీవుడు త్రిభువన సుందరుడైన రఘువీరుని దర్శించాడు. కోటాను కోట్ల మన్మధులు కూడా సౌందర్యంతో సుగుణఖని అయిన శ్రీరాముని ముందు దిగదుడిపే అట్టి రఘువీరుని కనులారాగాంచి పులకితుడైన సుగ్రీవుడు శ్రీరామచంద్రునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నలనీలాది వానరులందరూ సీతాపతిని కన్నులారా చూడటానికి పరుగున ముందుకు వచ్చారు. 2 చేతులతో సుగ్రీవుని పట్టుకుని పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు రఘువీరుడు. క్షుధార్తునకు క్షీరసాగరం లభించినట్లు, దరిద్రునికి అపార నిధి దొరికినట్లు, సోమరిపోతుకు ఇంట్లో అకస్మాత్తుగా కల్పవృక్షం లభించినట్లు, తప్పిపోయిన బాలుడు అనుకోకుండా తల్లిని కలుసుకున్నట్లు, దప్పికగొన్నవాని ఎదుట గంగ ఉద్భవించినట్లు సుగ్రీవుని మనస్సులో బ్రహ్మానందం పొంగి పొరలింది. జీవుడు శివుడు ఒకటేనన్న భావం ఆ కలయికలో నిరూపణమైంది. ఆ సమయంలో దేవతలందరూ విమానారూఢులై వైభవంగా పూలవర్షం కురిపించారు. నలుడు, నీలుడు, జాంబవంతుడు మొదలైన వానర ప్రముఖులందరినీ రాముడు ఆలింగనం చేసుకున్నారు. ఆ ఆనందానికి అవధులే లేవు. అప్పుడు హనుమంతుడు చెట్ల కొమ్మలను ప్రోగు చేసి అగ్ని రగల్చి దాని కిరువైపులా రామ సుగ్రీవులను కూర్చోబెట్టి, ఒకరి కార్యాన్ని మరొకరు చేయటానికి అగ్నియే సాక్షిభూతుడని అన్నాడు. రఘువీరుడు, ఓ రవికుమారా, నీ రాజ్యాన్ని, భార్యను విడిపించి నీకిస్తాను, నా మాట ఖచ్చితం, నేను రేపటి నుంచి ఆ పనిలోనే ఉంటాను అన్నారు రఘురాముడు. సుగ్రీవుడు సీతను ఎత్తుకెళ్లిన వాణ్ణి సంహరించి మంగళప్రదమైన సోదరి జానకితో సహా నిన్ను అయోధ్యకు పంపిస్తాను అని రాఘవునికి ప్రమాణం చేశారు. సుగ్రీవుని ప్రమాణం విని అందరూ ఆనందంతో పెద్ద ఎత్తున కేకలు వేయసాగారు. ఆ శబ్దాలు మిన్నంటి దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. సుగ్రీవుడు రఘునాథునితో కొంతకాలం ముందు అందమైన స్త్రీని రాక్షసుడొకడు వేగంగా ఆకాశ మార్గాన తీసుకువెళ్ళటం మేమంతా కళ్ళతో చూచాం. కరుణాపూరితమైన ఆక్రందనలతో ఆమె, ఓ కోదండపాణి, కరుణాకర, రామా, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, పరుగునరా అని రోదిస్తోంది. ఇంకో క్షణం, లక్ష్మణ, పరమ పవిత్ర, పరుగునరా అని ఆక్రందిస్తూ తన ఉత్తరీయాన్ని చింపి ఆభరణాలన్నీ మూట కట్టి పడేసింది. మేం వాటిని జాగ్రత్తగా చేశాము అన్నారు.
ఇది విని రాముడు విస్మితుడైనాడు. వానరా, ఇది చాలా అద్భుతం, సత్వరం ఆ ఆభరణాలు తెప్పించండి అని చెప్పగా హనుమంతుల వారు ఆ ఆభరణాలను తెచ్చి రఘువీరునికి అందించారు. వెంటనే ముడిని విప్పి ఆభరణాలన్నీ చూచి, హా ప్రియే అంటూ రాముడు నేలపై మూర్ఛిల్లాడు. ఆ ఆభరణాలన్నింటినీ గుండెకు హత్తుకొని శోకార్ణవలంలాగా పడి ఉన్న రఘువీర్ని చూచి వానరులందరికీ కళ్ళు చెమర్చాయి, గొంతు గద్గదమైంది. సీత గుణగుణాలను గుర్తు తెచ్చుకుంటూ విలపిస్తున్న రఘునందన్ని వద్దకు లక్ష్మణుడు పరుగున వచ్చి పాదాలపై పడ్డాడు. శ్రీరాముడు లక్ష్మణునితో, ఈ అలంకారాలన్నీ సరిగ్గా చూడు, ఇవన్నీ ప్రతిరోజు జానకి ధరించేవే అన్నాడు. సౌమిత్రి ఆ ఆభరణాలను సాధారణంగా పరీక్షించి, ఆ నూపురాలు సీతాదేవి చరణాలలో చూచాను, అవి నాకు బాగా తెలుసు, మిగతా ఆభరణాలు నాకు తెలియవు అన్నాడు. ఆ ఆభరణాలు ప్రతిరోజు సీత ధరించేవి అని రాముడు అనగా, సౌమిత్రి తల్లి అయిన సీతమ్మను నేనెన్నడూ చూడలేదు. త్రికాలాల్లో పాదాభివందనం చేసేటప్పుడు చరణాలకు ఉన్న నూపురాలు మాత్రమే చూచాను అన్నాడు. ఆ మాటలకు రఘునందుడు ఆనందభరితుడై, నాయనా, నీవు దివ్యరత్నానివి, వైరాగ్య ఖనివి, భక్త సరోవరంలో రాజహంసపు జ్ఞాన ముత్యాల పేటికవు, శత్రువుల పాలిటి అగ్నివి, సూర్యుని వలె సదా నిర్దోషివి అని కొనియాడాడు లక్ష్మణుల వారిని. రవికుల పుంగవ, జానకి నిన్ను కలిసే వరకు నేను యమయాతనలనైనా అనుభవిస్తాను. ఇది కల్పాంతం వరకు నిశ్చయం. నలుడు, నీలుడు, జాంబవంతుడు, జగద్విఖ్యాతులైన నా ప్రధానులు ఒక్క క్షణం లోపల భూప్రదక్షిణం చేసి రాగలరు. రఘుపతి, నీ మీద ఆన, స్వర్గ మృత్యు పాతాళాలు శోధించి జానకిని తెస్తానని ముమ్మారు ప్రమాణం చేస్తున్నాను అన్నాడు సుగ్రీవులు. దానికి రాముడు, నీకు రుమను రాజ్యాన్ని ఇవ్వకుండా సీతను వెతకవద్దు, ఇది నా ఆజ్ఞ. మొదట నీ పని నెరవేరాలి, ఆ తర్వాతనే సీతాన్వేషణ. ఇది త్రికరణ శుద్ధిగా నా ప్రతిజ్ఞ. త్రికాలాల్లో అది తప్పదు. గురుకృప లేని జ్ఞానం, ప్రీతి లేని భజన, ప్రేమ లేని కీర్తన, స్నానం లేని అనుష్ఠానం, అతిథి లేని భోజనం, వీరుడు లేని రణరంగం, విద్య లేని విప్రుడు, వీటిని సకల జనులు నిందిస్తారు. అలాగా నీ కార్యం నెరవేర్చుకునే ఎన్నటికీ సీతను వెదకవద్దు అని చెప్తుండగా వీరుల్లో మేటి అయిన రఘువీరుని శరీరం ఉత్తేజితమైంది. వింటికి బాణం సంధించి వాలిని పంపించమన్నాడు. సుగ్రీవుడు పరుగున వెళ్ళి రాముని పాదాలు పట్టుకుని చేతులు జోడించి, వాలిని చంపడం తప్పనిసరి అయితే మీరు వానితో నేరుగా యుద్ధం చెయ్యవద్దు, హఠాత్తుగా బాణం వేసి వాడిని సంహరించండి అని వేడుకొన్నాడు. శ్రీరాముని కోరికపై జరిగిన వృత్తాంతమంతా సుగ్రీవుడు నివేదించసాగాడు. మహిషాసురుని కుమారుడు దుదుంబి. వాడు పరమబలిష్ఠుడు, గర్వి, తప్పదాగి. ఎవరితోనైనా యుద్ధం చేయడానికి ఎప్పుడూ అరణ్యాల్లో తిరుగుతూ ఉండేవాడు. కానీ రణరంగంలో వాడికి ఎవ్వరూ ఎదురు నిలవలేకపోయేవారు. ఒకసారి ఆ రాక్షసుడు యముడు వద్దకు వెళ్ళి తనకు యుద్ధ ఫలమిమ్మని అడిగాడు. అప్పుడు యముడు వాడిని కిష్కింధలో వాలి వద్దకు వెళ్ళమని సూచించాడు. యముడి మాటలు విని వాడు పాము కలుగలోకి ఎలుక వెళ్ళినట్లు, పులి మాటేసిన పొదలోనికి నక్క వెళ్ళినట్లు కిష్కింధకు వెళ్ళాడు. ఆ రాక్షసుడు గట్టిగా వేసిన కేక విని వీరుడైన వాలి పరుగున వచ్చాడు. మృగేంద్రుడు దూరం నుంచి ఏనుగును చూచి లంఘించే రీతిగా వాలి 100 యోజనాల వైశాల్యం కలిగిన ఆ రాక్షసుని పైకి లంఘించి కాలితో ఒక్క తన్ను తన్నాడు. వాలి పాద తాడనానికి ఆ రాక్షసుడు వెంటనే భూమిపై పడ్డాడు. ఆ ధ్వనికి భూమండలమంతా అదిరింది. విగత జీవుడైన ఆ ప్రేతాన్ని కోపంతో గిరగిరగా త్రిప్పి వాలి ఋష్యమూక పర్వతంపైకి విసిరివేశాడు. 100 యోజనాల వైశాల్యం కలిగిన ఆ రాక్షసుని కళేబరం అక్కడున్న ఋష్యాశ్రమాలన్నింటినీ ధ్వంసం చేసింది.
అది చూచి ప్రముఖులైన మాతాంగ ఋషీశ్వరులు వాలికి శాపం ఇచ్చారు. ఆ శాప కారణంగా శక్రనందనులైన వాలి ఈ పర్వతంపై కాలు మోపితే వెంటనే విగచదీవుడు అవుతాడు. అప్పటి నుంచి ఆ దుదుంబి ప్రేతం ఇక్కడే ఉండిపోయింది. మాయాసురుడనేవాడు దుదుంబి కొడుకు. కీటకం ఖాండవవన దహనంపై ప్రతీకారం తీర్చుకోవాలని అగ్ని వద్దకు ఆతృతగా వెళ్ళినట్లు, పర్వతం పైన పిడుగు పడినట్లు తండ్రికి జరిగిన అమానుషానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న మయాసురుడు వాలి ముష్టిఘాతకాలకు రక్తం కక్కుతూ పాతాళబిల ద్వారం గుండా పారిపోసాగాడు. వాడి వెనుకనే వాలి కూడా పరిగెత్తాడు. ఓ రాఘవా, బిలద్వారానికి నేను రక్షణగా చాలా రోజులు ఉన్నాను. అప్పుడు యక్షులు గంధర్వులు అంతా కలిసి నన్ను కిష్కింధకు తీసుకుని వెళ్ళాలని పరుగున వచ్చారు. రాజు లేకపోతే రాజ్యాన్ని ఎవరు రక్షిస్తారు? భయంతో వానరులంతా దేశం వదిలి వెళ్ళిపోతున్నారు అని ప్రధానులు ప్రజలు పరిస్థితిని విన్నవించారు. అప్పుడు బిల్వద్వారానికి పర్వతాన్ని అడ్డంగా పెట్టి కిష్కింధకు త్వరగా తిరిగి వచ్చాను. శత్రు సంహారం ముగిసిన తర్వాత ప్రజలంతా సుఖంగా ఉన్నారు. 20 నెలలు వాలి గుప్తంగా బిలంలో ఉండిపోయాడు. ప్రధానులు ప్రజలు అందరూ వాలి మరణించాడని అనుకున్నారు. అందరూ బలవంతం చేసి నన్ను రాజ్యాభిషిక్తుణ్ణి చేశారు. తదుపరి మయుని శిరస్సును చేతబట్టుకుని వీరుడైన వాలి తిరిగి వచ్చాడు. 20 మాసాలు నిరాహారంగా ఉన్నందువల్ల బిలద్వారం అతనికి కనబడలేదు. వాలి ఎంతో దిగులుపడి ఆందోళన చెందాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత ద్వారం కొంచెం కనపడింది. గోళ్లతో ఆ పర్వతాన్ని వెలకిల్లా పడేశాడు. సంతోషంతో ఆకాశాన్ని అంటే సింహగర్జన చేశాడు. ఆ సమయంలో నాకెందుకో అపారమైన దుఃఖం కలిగింది. రాక్షసుని చంపి అన్న కిష్కింధ వైపు వస్తున్నాడని తెలిసి నేను చాలా ఆందోళన చెందాను. నా రాజ్యభోగాన్ని కళ్ళారా చూసి వాలి మనసెంతో క్షోభించింది. జ్ఞానహీనుడైన శిష్యునిపై గురువు, ప్రేమహీనుడైన వానిపై మిత్రుడు ఎలా కోపిస్తాడో అలా వాలి క్రోధించి శస్త్రాలు తీసుకుని నా వెంట పడ్డాడు. వాలిని అడ్డగించేవారెవ్వరూ లేరని తెలిసి నేను నలుడు, నీలుడు, జాంపవంతుడు, నా ప్రాణ సఖుడైన హనుమంతునితో సహా పారిపోయాను. దారిలో నన్ను బాగా కొట్టి దౌర్జన్యంగా నా భార్య అయిన రుమను తీసుకుని వెళ్ళాడు. ఓ సీతాపతి, మేమప్పటినుంచి ఈ ఋష్యముఖ పర్వతమే నివాసంగా చేసుకుని ఉన్నాము. శాపం వలన వాలి ఇక్కడకు రాలేని కారణం చేత నిశ్చింతగా ఉన్నాము. ఓ రఘురామ, 6 నెలలు మా ఇరువురి మధ్య ఘోర యుద్ధం జరిగింది. మేమిరువురము సమ బలులం. కానీ వాలి మెడలో విజయమాల ఉండటం వలన వాని బలం పెరిగి ఎదుటి వాని బలం తగ్గుతుంది. భయంకరంగా పెరిగి అసమానంగా ఉన్న 7 తాటి చెట్లను ఒకే బాణంతో నిమిషంలో ఎవరైతే ఛేదిస్తారో వారి చేతిలో వాలి మృతి చెందుతాడని భవిష్యవాణి పేర్కొంది అని సుగ్రీవుడు చెప్పగానే సీతారమణుడు ధనుస్సు గైకొని అర్ధచంద్ర బాణాన్ని అకర్ణాంతం సారించాడు. పైకి లేచి కుడికాలుని తొడలపై వరకు ఎత్తి సర్వసన్నద్ధుడైన వెనక లక్ష్మణుడు నిలబడి ఉండగా ఆ 7 తాటి చెట్లను మొదలంటా ఒకే బాణంతో నేల కూల్చాడు. ఆ వేగానికి మొదళ్లతో కూడా 7 తాటి చెట్లున్న ప్రదేశమంతా శుభ్రమై నేల మట్టమైంది. ఆ 7 తాటి చెట్లున్న ప్రదేశంలో దుందుబి ప్రేతం పడి ఉండడాన్ని రామునికి చూపించారు. ఇంతలో రాఘవుడు కాలి బొటన వ్రేలితో ప్రేతాన్ని ఎగరేశాడు. ఆ ప్రేతం గడ్డిపోచవలే ఎగిరి దిగంతాల కావల పడింది. అద్భుతమైన రాముని ప్రతాపాన్ని చూచి సుగ్రీవుడు రాముని కాళ్లపై పడ్డాడు. అప్పుడు ధనుర్ధారి అయిన రఘుపతి, సుగ్రీవా, నీవు వెంటనే కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలుచుకురా అన్నాడు.
ఆ మాటలు విన్న సుగ్రీవునికి చాలా ఆవేశం వచ్చింది. రామునితో, మీరు వాలిని వధించడం నిశ్చయం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఓ కమలదళాక్ష, కృపాఘన, నీ మాటల్ని వీణులు విందుగా సేవిస్తే స్వానందమని అమృత జలాలు వర్షిస్తాయి అంటూ సుగ్రీవుడు సంతృప్తయినాడు. శ్రీరాముడు వదిలిన అమృత బిందువు సుగ్రీవుని కర్ణ కచోరంలో పడింది. శ్రీరాముని మాటలు విన్న అతడి కర్ణపుటాలు సంతృప్తి నొందాయి. కానీ సుగ్రీవుడు దాసరితో, రామా, నాకు ఇంకొక కోరిక ఉంది, దాన్ని కూడా తీర్చు. ఒకే బాణంతో ఉన్నట్లుండి వాలి ప్రాణం తీయాలి అని వేడుకొన్నాడు. భక్తవచన పాలకుడైన జగన్మోహనుడు, అవశ్యం అలాగే జరుగుతుంది అన్నాడు. వాలి సంహారం. సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి గట్టిగా సింహానాదం చేశాడు. దాంతో నగరమంతా భయభ్రాంతమైంది. వాలి ఆశ్చర్యచకితుడై విజయమాలను మెడలో ధరించి పరిగెత్తుకుంటా వచ్చాడు. అప్పుడు వాలి, ఇవాళ వీడు విపరీతమైన కల్లోలం సృష్టిస్తున్నాడు, వీడికి ఎవరు సహాయం వచ్చారో అన్నాడు. సమాధానంగా తార, స్వామి, నా మాట వినండి. అంగదుడు వేటకు వెళ్ళినప్పుడు ఋషులంతా రాముడు సుగ్రీవునికి అండగా ఉన్నాడని అనుకుంటున్నారట. అందువలన ఓ రాజేంద్ర, మీరు యుద్ధానికి వెళ్ళవద్దు అంటూ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది. కానీ ఆ ఇంద్రపుత్రుడు ఆమె మాట మన్నించలేదు. ఏనుగు ఘీంకారం విని సింహం ఎలా శాంతంగా ఉండగలదు? లేడి బలప్రదర్శన చేస్తే శూర్ధాలం చూస్తూ ఉంటుందా? ఎండిన వనంలో ప్రళయాగ్ని శాంతంగా ఎలా ఉండగలదు అని వాలి తారను సమాధానపరిచాడు. అందుకు తార, ఓ ప్రాణప్రియ, ఈ విషయం గమనించండి. 6 నెలల నుంచి యుద్ధం చేసి రక్తసిక్తమైన తర్వాత కూడా మరలా 3వ రోజు ఉల్లాసంగా గర్జిస్తూ సుగ్రీవుడు ఈరోజు వచ్చాడంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అతడికి సహాయంగా వాయుకుమారుడు ఎవరో వీరులు కూడా వచ్చారట అంది తార. దానికి సమాధానంగా, నేను ఈరోజు సుగ్రీవుణ్ణి చంపకుండా తిరిగి రాను. నీవు అంగదుడు సుఖంగా రాజ్యభోగాలు అనుభవించండి అంటూ వాలి వెంటనే ఉన్నపళంగా కొదమ సింహం వలె మాతాంగ మహాముని ఆశ్రమం వైపున లంఘించాడు. ఒక పర్వతంపై మరొక పర్వతం విరుచుకుపడ్డట్లు సుగ్రీవునిపై కలియబడ్డాయి. ఆవేశంలో వారి పోరుకు భూమి గడగడా వణికింది. మల్ల యుద్ధం అనివార్యమైంది. శ్రీరామచంద్రుడు చాటు నుంచి గమనించసాగాడు. చూడ్డానికి 2 వీరులు ఒకే రకంగా కనపడుతున్నారు. ఎవరిపై బాణం వేయాలో అర్థం కాలేదు. మారుతి అయోధ్యాపతితో ఇద్దరు ఒకటే రకంగా ఉన్నారు అంటూ త్వరగా ఒక పూలహారం తెచ్చి సుగ్రీవుని మెడలో వేశాడు. సుగ్రీవుని మెడలో మాల వేసిన మరుక్షణంలో కైవల్యదాత అయిన రఘురాముడు సుగ్రీవుని చూచాడు. వాలి సుగ్రీవుల కేకలతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. వజ్ర సమానమైన ఆ ముష్టి ప్రహారాలకు భూగోళమంతా భయంతో కంపించింది. వారిరువురు చెట్లను ఓడబెరికి ఒకరిపై ఒకరు విసురుకొనగా అవి 100 యోజనాల అవతల పడ్డాయి. ఆ చెట్లు ఆకాశాన మార్గాన పోయేటప్పుడు విమానాలను అడ్డగించాయి. పర్వతాలను చక్రాల వలె తిప్పి అకస్మాత్తుగా విసిరివేస్తే ఆ క్షణం భూకంపం వచ్చినట్లుగా ఉంది. ఆ తాకిడికి ఆదిశేషుడు కూడా చలించాడు. గుండెలపై ఒక వజ్రఘాతం తగులగానే నక్షత్రాలు కనపడేవి. ఆ యుద్ధాన్ని ఆకాశం నుంచి దేవతలు బారులు తీరి తిలకించసాగారు. వాలి సుగ్రీవుణ్ణి పిడికిలి పోట్లు పొడిస్తే ఆ సూర్యపుత్రుడు ఉక్కిరి బిక్కిరై వెనక్కు తిరిగి రాముని వంక చూశాడు. రణరంగంలో కూలిపోతున్న వీరుడు తన రక్షకుని కోసం ఎదురు చూచినట్లు సుగ్రీవుడు తన హృదయంలో దీనబంధుడైన శ్రీరాముణ్ణి, నా దుఃఖం ఎందుకు తీరడం లేదు? ఓ సీతానాథ, భక్తజన హృదయ, కమల భ్రమర, దశకంఠ దర్పహరణ, ఎందుకు నాపై నీకింకా దయ రాలేదు అంటూ స్మరించాడు. ఇక్కడ ఆ సమయంలో కౌసల్యానందుడు కల్పాంతంలో మేఘం వలె బయటకు వచ్చి తన వింటికి దివ్య బాణాన్ని సంధించి దూరాన ఉన్న వాలిపై గురిచూచి బాణం వదలగా అది వాలి గుండెల్లో గుచ్చుకుంది. వేగంగా వచ్చిన బాణం పర్వతంపై పిడుగుపడ్డట్టు, సర్పాలను గరుడు అకస్మాత్తుగా ఎత్తుకుపోయినట్లు అభాగ్యునిపై
ఆకస్మికంగా దాడి జరిగినట్లు, రాహువు నోట్లోకి చంద్రుడు ప్రవేశించినట్లు, తపస్వి వ్యసనదాసుడైనట్లు, ముక్కుంటి అగ్ని మన్మధుని పైన పడ్డట్లు వాలి హృదయంలోకి దూసుకుపోయింది. ఒక మహావృక్షం విరిగి నేలపై పడగానే భూమి కంపించినట్లుగా పర్వతాకారుడైన వాలి నేల కోలగానే భూమి కంపించింది. వాలికి మరణం ఆసన్నమైనదని తెలుసుకొని కోదండరాముడు వాలి దగ్గరకు వచ్చాడు. అప్పుడు వాలి, రామా, నీవు క్షత్రియుడవు, ఏకపత్ని వ్రతుడవు, ఎందుకీ అపకీర్తి తెచ్చుకున్నావు? నీవు అన్యాయాన్ని సమర్థించవు గదా, వ్యర్థంగా నాపై బాణాన్ని ఎందుకు వేశావు? నీవు సత్యవాక్పాలకుడవు, యశోవంతుడవు, యుద్ధరంగంలో మహాప్రతాపవంతుడవు. అటువంటి ఓ రాఘవ, ముల్లోకాల్లో కూడా ఈ అపకీర్తి నీకు తప్పదు, ఇది సత్యం అంటూ శరాఘాతం వల్ల మాట్లాడలేకపోయాడు. అప్పుడు జానకి రమణుడు, నీవు కోతివి, కేవలం వనచరానివి, నీతో ఎందుకు మాట్లాడాలి? వీరుడైన వానిని ఎదురించవచ్చు, వనచరాలను గుప్తంగానే చంపాలి, మృగాన్ని వేటాడి సంహరించాలి, ఆహ్వానించి ఏం ప్రయోజనం? నీవు పరమకిరాతుడివైనను వానరుడవు, తమ్ముని భార్యను అభిలషించిన అనాచారుడవు, నేను దుష్టులను దండించడానికి అవతరించాను అన్నాడు. ఆ మాటలను వినగానే వాలి హృదయం గద్గదమైంది. ఓ రాఘవ, నీ చేతుల్లో మరణం పొందుతున్న నా జన్మ పావనమైంది. కొండంత పూర్వపుణ్యం చేసుకున్నందువల్లనే కనులారా రాఘవుణ్ణి దర్శించాను. నిజంగా నా జన్మ సార్థకమైంది. నా అంత భాగ్యవంతుడు ఎవ్వడూ లేడు. ఈ మార్గంలోనే రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు. నాకు అతన్ని బంధించి తేవడానికి ఒక్క క్షణం పట్టదు. పూర్వం రావణుని నా చంకలో ఇరికించుకొని 4 సముద్రాలలో ముంచి అంగదుడు పడుకొని ఉన్న ఉయ్యాలను బంధించాను. అప్పుడు వాని తండ్రి అయిన పులస్త్యుడు పుత్రభిక్ష పెట్టమని అర్థించి దశకంఠుణ్ణి విడిపించుకొని వెళ్ళాడు. ఆ అర్భకుని చెంత నుండి సీతను తేవటానికి ఆలస్యమెందుకు? నా కర్మ బలీయమైనది, నిన్ను సేవించే భాగ్యం నాకు కలుగలేదు అని అన్నాడు. అప్పుడు రాజీవాక్షుడు స్నేహపూర్వకంగా నీ హృదయంలో గుచ్చుకున్న బాణం తీసివేసి నిన్ను ఆరోగ్యవంతుని చేస్తాను అన్నాడు. కానీ ఇంద్రపుత్రుడైన వాలి, ఇటువంటి మరణం నాకు ఎన్నటికీ రాబోదు, నీ చేతిలో మరణించే అదృష్టం లభించడం అసాధ్యం అంటూ వాలి సుగ్రీవుని దగ్గరకు పిలిచి కళ్ళల్లో నీళ్లు నిండగా శోకం ఉప్పొంగగా తమ్ముని ప్రేమతో దగ్గర కూర్చుండబెట్టుకుని విజయమాలను తీసి సుగ్రీవుని మెడలో వేశాడు. ప్రియ సహోదరా, నీ జన్మ ధన్యమైంది. శ్రీరాముని కృపాదృష్టి నీపై సోకింది. నీతో వైరం కూడా నాకొక వరమైంది. చివరకు రఘురాముని దరి చేర్చావు. ఇది వైరం కాదు, గట్టి స్నేహబంధం. ఆంతర్యంలో భేదభావం అంతరించి ఏకమయ్యాయి. నిరంతరం నువ్వు రఘురాముని ప్రేమతో సేవించు. ఎల్లవేళలా వారికి సహాయంగా ఉండి సీతాసతిని విడిపించు అని చెప్పి వాలి రాముణ్ణి ధ్యానిస్తూ తదేకంగా శ్రీరాముని అవలోకిస్తూ ప్రాణం వదిలాడు. విష్ణుదూతలు వచ్చి విమానంలో వాలిని తీసుకుని వెళ్ళారు. తరువాత రఘునందనుడు తారను సమాధానపరిచాడు. ఈ కథ ఎంతో రసవంతరమైనది. సాధువులు సాధారణంగా అవధరించండి. బ్రహ్మానందుడు శ్రీధరవరదుడు అభంగ రూపంలో ఈ చరిత్ర వర్ణించాడు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతుర్లైన భక్తులు సదా శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. శ్రీ సాయి రామార్పణమస్తు. 17వ అధ్యాయం. మధురం మధురం మధురం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.